భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఎండలు బగ్గుమంటున్నాయి. భద్రాద్రి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రతకు ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారని చెప్పాలి. భద్రాద్రి జిల్లాలో ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, భద్రాచలం వంటి ప్రాంతాల్లో ప్రజలు ఎండల తీవ్రతకు మధ్యాహ్నం 12 గంటల నుండే బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే భద్రాచలం బ్రిడ్జి పైన ఎటువంటి వాహనాలు తిరగకుండా అడపాదడపా వాహనాలు తిరగడం మాత్రం మనం చూస్తున్నాము. విజువల్లో చూసుకుంటున్నట్టయితే భద్రాచలం బ్రిడ్జిపై వాహనాలు అడపాదడపా తిరగడం మాత్రం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పెరుగుతున్న ఎండలకు ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఎండల తీవ్రతకు ఉక్కపోతకు అల్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు రోజురోజుకి తీవ్రమవుతున్న సందర్భంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో తీవ్ర వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారత వాతావరణ శాఖ ఐఎండీ పలు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మధ్యాహ్న సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులు తప్ప ప్రజలకు బయట రావడానికి భయపడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు వంటి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో హీట్ స్ట్రోక్, హైడ్రేషన్ కేసులు పెరుగుతున్నాయి వైద్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా బాగా పెరిగింది. ఏసీలు, అటు కూలర్లు ప్రజలు బాగా వాడుతున్నారని అయితే తెలుపుతున్నారు. వైద్యులు బయటకు వస్తే ఇంటికి వెళ్ళిన ఒక్కసారిగా మంచినీళ్ళు చల్లటివి తాగవద్దని, అంతేకాకుండా మజ్జిగ మరియు కొబ్బరి నీళ్ళు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, ఘన పదార్థాలు తీసుకోవద్దని వైద్యులు అయితే తెలుపుతున్నారు. అంతేకాకుండా మనం విజువల్లో చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ప్రజలు తిరగకుండా, మన జనసాంద్రత లేకుండా నిర్మానుష్యంగా మారింది భద్రాచలం బ్రిడ్జి వద్ద ప్రస్తుత పరిస్థితి. అంతేకాకుండా ఎండల తీవ్రతకి మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారని చెప్పాలి. అంతేకాకుండా వాతావరణ శాఖ అంచనా ప్రకారం మరో 2-3 రోజులు ఎండలు బాగా ఉండేటట్లు అయితే తెలుస్తుంది. ఈదురుగాలు, ఉరుములు, తేలికపాటి వర్షాలు కూడా మరో 3 రోజుల్లో వస్తాయని ఐఎండీ అయితే తెలిపింది. దీంతో కొంత ఉపశమనం లభించే అవకాశం అయితే లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని, ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలని వైద్యులు అయితే తెలుపుతున్నారు. చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని వైద్యులు కూడా తెలుపుతున్నారు. తెలంగాణలో పెరుగుతున్న ఎండలకు ప్రజలు జీవన విధానాన్ని, వారి యొక్క జీవన మనుగడను సాగించడానికైతే భయపడుతున్నారని చెప్పాలి. 12 దాటితే 12 నుండి సాయంత్రం 4 గంటలకు ప్రజలైతే 4 గంటల తర్వాతే బయటికి రావాలని అయితే అధికారులు తెలుపుతున్న పరిస్థితి. భద్రాద్రి జిల్లాలో ఎండలు బగ్గుమంటున్నాయి. ప్రస్తుతం భద్రాచలంలో చూసుకుంటే ఎప్పుడు జనసాంద్రం తిరగకుండా ఖాళీగా నిర్మానుష్యంగా కర్ఫ్యూ వాతావరణాన్ని అయితే తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే భద్రాచలం వద్ద కోనవరం రోడ్లో ఉన్నటువంటి శాంతినగర్ కాలనీలో ఉన్నాం. ఎప్పుడు ఈ రోడ్డు కూడా మొత్తం వాహనాలతో రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం ఎటువంటి వాహనాలు తిరగక ఎండలు బాగా ముదరడంతో, రోహిణీ కార్తీ రావడంతో సుమారు 40 నుండి 45 డిగ్రీలు ఎండ ఉండడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. రోహిణీ కార్తీలో రోడ్లు పగిలే ఎండలు కాస్త ఇప్పుడు మనుషులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండ తీవ్రతకు తోడు వేడి గాలులు తోడవడంతో భద్రాద్రి పొలవీధులన్నీ మధ్యాహ్నం వేళ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. అత్యవసర పనులకు బయటకు వచ్చే సమయాల్లో ప్రజలు ఎవరూ బయటికి రావడం లేదు. వ్యాపారులపై కూడా ఎండ ప్రభావం బాగా చూపెడుతుంది. ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు జనం లేక వెలవెలబోతున్నాయి. మరో 2-3 రోజుల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయని అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ఎండలకు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలని, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలెవరూ బయటికి రావద్దని అధికారులు అయితే ప్రజలకు తెలుపుతున్న విషయాలను చూడవచ్చు. భద్రాద్రి జిల్లాలో ఎండలు నిప్పులు కురిపిస్తున్నాయని చెప్పాలి. అంతేకాకుండా ఎప్పుడు రద్దీగా వాహనాలతో, ప్రజలతో రద్దీగా ఉండేటటువంటి కూడళ్లన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని అయితే తలపిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనం విజువల్లో చూసుకున్నట్లయితే ఎప్పుడు వాహనాలతో రద్దీగా ఉండేటటువంటి ప్రదేశం భద్రాచలంలోది. ఒక భద్రాచలంలోనే కాకుండా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అటు మణుగూరు కానీ, ఇటు అశ్వరావుపేట, అటు కొత్తగూడెం మరియు పాలవంచ, అటు ఇల్లందులో కూడా ఎండలు ఇదే విధంగా ఉండడంతో ప్రజలెవరూ బయటికి రావడానికి భయపడుతున్నారని చెప్పి అధికారులు తెలుపుతున్న విషయాలు అయితే మనకు తెలుస్తున్నాయి. ఏది ఏమైనా కూడా భద్రాచలంలో కాకుండా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఎండల ప్రభావం అయితే తీవ్రంగా కనపడుతుందని చెప్పాలి. ప్రజలెవరూ బయటికి రాకుండా ఇళ్లలోనే ఉంటూ మజ్జిగ వంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా మజ్జిగ వంటి మరియు మంచినీరు లేదా కొబ్బరి నీళ్ళు వంటివి తీసుకోవాలని వైద్యులు అయితే ప్రజలకు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఎటువంటి వడదెబ్బ తగిలినా ఎవరైనా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని వైద్యులు కూడా తెలుపుతున్న విషయాలు అయితే మనకి తెలుస్తున్నాయి.